బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ చైనా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలు భూ పరివేష్టిత ప్రాంతాలని, బంగ్లాదేశ్ మాత్రమే సముదాయానికి సంరక్షకురాలు అని పేర్కొంటూ తమ ప్రాంతంలోని పెట్టుబడులు పెట్టాలని చైనాను ఆహ్వానించారు. యూనస్ వ్యాఖ్యలు భారత రాజకీయ, రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. యూనస్ మాట్లాడుతూ భారతదేశంలోని 7 రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతానికి బంగ్లాదేశ్ మాత్రమే సముద్ర సంరక్షకురాలు కాబట్టి ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు విస్తరణగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వస్తువులు తయారు చేసి చైనాకు తరలించవచ్చు, ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయవచ్చు అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సెన్వాల్ ఈ వీడియోను ఎక్స్ లో పంచుకుంటూ యూనస్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో యూనస్ అధ్యక్షులు జిన్నింగ్ లో సమావేశమయ్యారు. ఇక టీస్తా నదీ జలాల నిర్వహణతో సహా నదీ జలాల నిర్వహణ కోసం 50 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని చైనాను కోరారు. బంగ్లాదేశ్, చైనా యార్లంగ్ జాంగ్పో జమునా నదిపై జల సమాచార మార్పిడికి సంబంధించినటువంటి అవగాహన ఒప్పందంపై చర్చలు జరిపాయి. మొంగ్లా పోర్టు ఫెసిలిటీస్ మోడర్నైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్స్ ప్రాజెక్టులోని పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ ఆహ్వానించింది. చిట్టగాంగ్లోని చైనా ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్ కూడా అభివృద్ధి చేయడానికి చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపింది. యూనస్ వ్యాఖ్యలపై భారత రక్షణ నిపుణులు తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటనలో భారతదేశ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నారు. మాకు కనెక్టివిటీ సమస్యలు ఉంటే సముద్రాలకు ఎలా అనుసంధానం కావాలో మా ప్రభుత్వం చూసుకుంటుంది. కలదాన్ నది ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుంది. సముద్రానికి సంబంధించి మాకు బంగ్లాదేశ్ అవసరం లేదు అని అన్నారు. యూనస్ ఉద్దేశంపై అనుమానం వ్యక్తం చేస్తూ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ద్వారా నేపాల్, భూటాన్లకు చైనాకు బంగ్లాదేశ్ మార్గం సుగమం చేస్తుందని అన్నారు. జమ్మూలో పదవి విరమణ చేసిన రక్షణ నిపుణుడు కెప్టెన్ అనిల్ గౌడ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే యూనస్ చైనాను ఆశ్రయించారని అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.